ఎల్లారెడ్డి ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా నర్సులను ఘనంగా సన్మానించి నర్సింగ్ ఒక వృత్తి కాదు, అది సేవ, మానవత్వానికి నిలువెత్తురూపమని మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుకుల సత్యనారాయణ అన్నారు. ప్రతి సంవత్సరం మే 12న జరుపుకునే అంతర్జాతీయ నర్సుల దినోత్సవ సందర్భంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవా తత్వాలను స్మరించుకుంటూ ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుకుల సత్యనారాయణ పాల్గొన్నారు. కాబట్టి ఈరోజు ఈ హాస్పిటల్ నాకు తెలిసి ఓపికతో తను చాలా అచ్చిన పేషెంట్లకు కానీ డాక్టర్స్ కానీ చాలా మంది వస్తారు. నైట్ పూట ఫోన్ చేస్తూ ఉంటున్నారు. ఇంతమంది వచ్చినా ఏదైనా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వచ్చినా అందరికీ మెల్లగా సమాధానం చెప్పి మరి సంజాయించుకొని హాస్పిటల్ ముందుకు తీసుకుపోతున్నందుకు ప్రత్యేకంగా నరేంద్రమోహన్ సార్కి అయితే కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన ప్రైవేట్ హాస్పిటల్ కూడా అది కాకుండా ఆయన కామారెడ్డిలో ఉంది, ఇక్కడ ఉంది. అవన్నింటిని వదిలేసి కూడా మనం ఒక ప్రభుత్వ హాస్పిటల్లో సేవ చేయాలి. ఇట్లాంటి వస్తారు ప్రభుత్వ హాస్పిటల్, డబ్బులు లేని వ్యక్తులు వస్తారు, డబ్బులు ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చు పెట్టుకోలేనటువంటి వ్యక్తులు వస్తారు. అట్లాంటి వాళ్ళకి మనం సేవ అందించాలని ఒక దృక్పథంతో, ఒక మంచి సదుద్దేశంతో మరి సార్ చేపట్టినందుకు ఇక్కడ వైద్య వృత్తిలో ఉండి సేవలు అందిస్తున్నందుకు రవీంద్రమోహన్ సార్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్స్కి, సీనియర్ సిస్టర్స్కి, జూనియర్స్కి కూడా మరొకసారి ఈరోజు ఏదైతే నర్సుల డే సందర్భంగా ప్రతి నర్సుకి మరి జూనియర్ నర్సుకి కూడా అందరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఎల్లారెడ్డిని ఖచ్చితంగా ఇంకా మంచి హాస్పిటల్గా రూపాంతరం దిద్దుకునే విధంగా, ప్రజల్లో ఒక మంచి పేరు తెచ్చే విధంగా చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాను. I solemnly pledge myself before God and in the presence of His assembly to pass my life with purity and to protect my conscience faithfully. I will abstain from whatever is deleterious and mischievous, and will not knowingly administer any harmful drug. I will do all in my power to maintain and elevate the standard of my profession, and will wholly commit myself to my person under my duty and complete and